క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు క్రీస్తు ప్రభు యొక్క బప్తిస్మ పండుగను కొనియాడుతూ ఉన్నాం. ఆదిమ క్రైస్తవులకు యేసుక్రీస్తు ఎందుకు బప్తిస్మం పొందవలసి వచ్చిందో అర్థం కాలేదు. యేసుక్రీస్తు మనందరి పాప పరిహారార్థమే ఈ లోకానికి వచ్చాడు కాబట్టి అతడు తన యొక్క బహిరంగ జీవితం ప్రారంభించే ముందు పాపాత్ములమైన మనందరి తరపున అతడు బప్తిస్మ యోహాను దగ్గరకు వెళ్ళి బప్తిస్మాన్ని స్వీకరించినట్లుగాను, అటు వెనుక శ్రమల బప్తిస్మాన్ని అతడు శిలువ మీద స్వీకరించి మానవాళిని రక్షించినట్లుగాను, ఆ రీతిగా యేసుక్రీస్తుని యొక్క యోర్దాను నది బప్తిస్మము రానున్న రోజుల్లో మనందరి పాప పరిహారార్థం మన తరపున శిక్షణ అనుభవించి మనల్ని రక్షించేటటువంటి అతని యొక్క బాధ్యతను, కర్తవ్యాన్ని సూచిస్తూ ఉన్నాయని, ఇక్కడ అతడు నీటితో బప్తిస్మం పొందాడు, కానీ తర్వాత కాలంలో అతడు శ్రమల బప్తిస్మాన్ని పొంది తన రక్తాన్ని దారబోసి తన యొక్క మరణము ద్వారా మనల్ని అందరినీ నిజంగా రక్షించాడని, తాను శిలువ మీద పొందబోయే శ్రమల బప్తిస్మాన్ని ముందుగానే బప్తిస్మ యోహాను దగ్గర నీటి బప్తిస్మం పొందడం ద్వారా సూచించాడని గ్రహించుకొని వారు ఆనందించారు. నిజానికి అతనిలో ఏ పాపమూ లేదు కాబట్టి అతడు బప్తిస్మం పొందవలసిన అవసరమే లేదు. కానీ అతడు మనందరి పాపాలను తన మీద వేసుకొని మన తరపున అతడు శ్రమల మరణాన్ని ఎదుర్కొని శ్రమల బప్తిస్మాన్ని పొంది మనల్ని రక్షిస్తాడు అన్న విషయాన్ని సూచిస్తూ బప్తిస్మ యోహాను దగ్గర ఆ యోర్దాను నదిలో ముందే ఈనాడు బప్తిస్మం పొందడాన్ని మనం చూచినప్పుడు క్రీస్తుని యొక్క బాధ్యత, కర్తవ్యము, ఏ ఉద్దేశంతో అతడు ఈ లోకానికి వచ్చాడు, ఏమి సాధించబోతున్నాడన్న విషయాన్ని, తండ్రి ఏమి అతని నుంచి కోరుకుంటున్నాడు, దానిని అతడు నిజంగా నెరవేర్చాడా లేదన్న విషయాన్ని మనం గ్రహించుకుంటాము. ఈ యేసుక్రీస్తుని బప్తిస్మ పండుగ సందర్భంగా మనకి ఇవ్వబడిన దివ్య గ్రంథ పఠనాలను ఒకసారి పరిశీలించి చూద్దాం. మొదటి పట్టణము యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు, 6వ వచనము 7వ వచనము మనం ఆలకించాం. సువిశేషము లోకా శుభవార్త 3వ అధ్యాయం 15వ వచనం నుంచి 16వ వచనం వరకు, 21వ వచనం నుండి 22వ వచనం వరకు మనం ఆలకించాం. మొదటి పట్టణంలో 2వ యెషయా క్రీస్తు పూర్వం ఇంచుమించు 5 శతాబ్దాల క్రితం దైవ సేవకుని గూర్చి ప్రవచించాడు. ఆ దైవ సేవకుడు దైవ చిత్తానికి బద్ధుడై జీవిస్తాడని చెప్పి అతడు శ్రమలు అనుభవించి తన శ్రమల మరణం ద్వారా సకల మానవాళిని రక్షించేవాడు అవుతాడని చెప్పి అతడు ముందే ప్రవచించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ దైవ సేవకుడు అభిషేకించబడతాడు. సాధారణంగా రాజులు అభిషేకించబడతారు తమ బాధ్యతను నెరవేర్చడానికి ఉపక్రమించే ముందు. అదే రీతిలో యాజకులు అభిషేకించబడతారు తమ కర్తవ్యాన్ని నెరవేర్చే ముందు. ఇక ప్రవక్తలు అభిషేకించబడతారు తమ బాధ్యతను నెరవేర్చడానికి సంసిద్ధమయ్యే ముందు. ఈ రీతిగా ఒక ప్రవక్త, యాజకుడు, రాజు అభిషేకించబడతాడు. కానీ ఈనాడు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ యెషయా ప్రవక్త దైవ సేవకుడిగా చెప్పబడిన ఒక సేవకుడు అభిషేకించబడతాడు అని చెప్పాడు. గ్రీకు భాషలో క్రీస్తోస్ అని అంటూ ఉన్నాడు. క్రీస్తోస్ అనగా అభిషేకించబడిన వాడు అని అర్థం. అందుకే యేసుకు క్రీస్తు అనే పదం చేర్చబడింది. యేసుక్రీస్తు అని పిలువబడింది. ఈ యేసే ఆ అభిషిక్తుడు, ఆ దైవ సేవకుడు, ఆ బాధామయ సేవకుడు, శతాబ్దాలుగా ఎదురు చూచిన ఆ మెస్సయ్య, ఆ దైవ సేవకుడు, ఆ రాజులకు రారాజు ఎవరో కాదు, ఈ యేసువేనని, ఆయనే క్రీస్తు అని ఈ మాట మనకు వెల్లడి చేస్తూ ఉంది. మనము 2వ యెషయాలో ఆలకించినటువంటి ఆ దైవ సేవకుడు ఎవరో కాదు, యేసుక్రీస్తువేనని మనం స్పష్టంగా ఈ పండుగ ద్వారా గ్రహించుకోగలుగుతూ ఉన్నాం. లోకా శుభవార్త 3వ అధ్యాయం 22వ వచనము, మార్కు శుభవార్త 1వ అధ్యాయం 11వ వచనము, మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 17వ వచనం మనం చూసినప్పుడు ఆ దైవ సేవకుడు ఎవరో కాదు, యేసుక్రీస్తువేనని స్పష్టంగా వారు వెల్లడి చేస్తూ ఉన్నారు.
యేసుక్రీస్తు బప్తిస్మ యోహాను దగ్గర బప్తిస్మం పొందడానికి వెళ్ళినప్పుడు పరలోకము నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఆ స్వరం వెల్లడి చేసింది. గ్రీకు భాషలో కుమారుడు, సేవకుడు అనే రెండు పదాలను కూడా సూచిస్తూ ఒకే పదం వాడబడింది. ఇక్కడ ఆ కుమారుడు యేసుక్రీస్తువేనని, మానవుల మధ్య దేవుడు నివసించి మానవాళిని రక్షించాడని ఈ స్వరం వెల్లడి చేస్తూ ఉంది. అంతే రీతిలో ఈ సువార్తకారులు పూర్వ నిబంధనలో యెషయా ప్రవక్త చెప్పిన ఆ దైవ సేవకుడు ఇతడేనని సూచించినట్లుగా మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అతడు దేవుని శక్తి చేత నింపబడ్డాడు, ఎందుకంటే అతడు దేవుడు ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తాడు. అంతేకాదు అతన్ని రూపొందించింది దేవుడేనని ప్రవక్త మనకు చెబుతూ ఉన్నాడు. అనగా పూర్వ నిబంధనలో ఆదామును దేవుడు రూపొందించినట్లుగా ఈ సేవకుడిని కూడా దేవుడే రూపొందించాడన్న విషయాన్ని మనకు సూచిస్తూ ఉన్నాడు. ఆ సేవకుడు దేవుని కుమారుడు అన్న విషయాన్ని కూడా మనకి వెల్లడి చేస్తూ ఉన్నాడు. లూకా శుభవార్త 3వ అధ్యాయం 38వ వచనం మనం చూసినప్పుడు దేవుని చేత రూపొందించబడిన ఆ ఆదాము దేవుని కుమారుడు అని మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తువు యెషయా ప్రవక్త చెప్పినటువంటి ఆ దైవ సేవకుడు, అంతేకాదు యేసుక్రీస్తు ఆ పూర్వ నిబంధనలో చెప్పబడినట్లుగా రూపొందించబడినటువంటి వాడు. ఆ రూపొందించబడిన ఆదాము దేవుని కుమారుడైనట్లే యేసుక్రీస్తు కూడా దేవుని కుమారుడు అన్న విషయాన్ని ఇక్కడ ప్రవక్త సూచిస్తూ ఉన్నాడు. అందుకే ఆది కాండంలో ఆదామును రూపొందించినప్పుడు ఏ విధమైనటువంటి పదజాలం వాడబడిందో ఈ దైవ సేవకునికి కూడా ప్రవక్త ఆ విధమైనటువంటి పదాలను వాడుతూ ఆ సేవకుని గురించి మనకి వివరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పూర్వ నిబంధనలో చెప్పబడినటువంటి ఆ దైవ కుమారుడు, శతాబ్దాలుగా ఎదురు చూచినటువంటి ఆ మెస్సయ్య, రాజులకు రారాజు, ప్రధాన యాజకుడు, ప్రవక్తలకు ప్రవక్త అయిన ఆ రక్షకుడు యేసుక్రీస్తువేనని ఈనాటి మొదటి పట్టణం మనకు వెల్లడి చేయగా, సువిశేషంలో మరింత స్పష్టంగా ఆ అంశాన్ని మనకు లూకా సువార్తకారుడు వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. లూకా శుభవార్త 3వ అధ్యాయం 15-16 వచనాలు, 21-22 వచనాలు మనం చూసినప్పుడు అనేక మంది బప్తిస్మ యోహాను దగ్గరకు వచ్చి నీవెవరివి అని అడగడాన్ని మనం చూస్తూ ఉన్నాం. బప్తిస్మ యోహాను తనను గురించి స్పష్టంగా చెబుతూ యెషయా ప్రవక్త చెప్పినట్లుగా నేను ఎడారిలో వినిపించే స్వరాన్ని, నేను దేవుని మార్గాన్ని సంసిద్ధం చేయడానికి ముందుగా పంపబడిన దూతను అని చెప్పి అతడు తనను గురించి తాను వెల్లడి చేసుకున్నాడు. తనను గురించి చెబుతూ నేను ఆయన పాదరక్షల వారులను విప్పుటకైనను యోగ్యుడను కాను, నా తరువాత వచ్చువాడు మిమ్ములను అగ్నితోనూ పవిత్రాత్మతోనూ స్నానము చేయిస్తాడు, నేనైతే నీటితో స్నానం చేయిస్తున్నాను. నేను ఇచ్చేటటువంటి ఈ బప్తిస్మము మీరు హృదయ పరివర్తన చెందారని చెప్పడానికే తప్ప నిజంగా మీ పాపాలను కడిగే శక్తి దానికి లేదు. కానీ నా తరువాత వచ్చువాడు నాకంటే శ్రేష్ఠుడు, అతడు మిమ్ము పవిత్రాత్మతోనూ అగ్నితోనూ స్నానము చేయించును అని చెప్పి బప్తిస్మ యోహాను స్పష్టంగా తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 35వ వచనం నుంచి 43వ వచనం వరకు మనం చూసినప్పుడు అనేక మంది బప్తిస్మ యోహానుకు శిష్యులుగా మారడాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారిలో మరి ముఖ్యంగా మనము యోహాను, అతని సోదరుడు యాకోబు, పేతురు సోదరుడు అంద్రెయ, ఆ తరువాత ఫిలిప్పు లాంటి వారందరూ కూడా అతనికి శిష్యులు కావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. వీరందరూ తరువాత యేసుక్రీస్తు శిష్యులుగా మారినట్లుగా మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈనాడు సువార్తకారుడైన యోహాను స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు, ఇదిగో మేము ఆయనే దైవ కుమారుడని ఆకాశము నుండి దైవ స్వరం పలకగా మేము ఆలకించాము, మేము కనులారా ఈ దృశ్యాన్ని చూచాము, చెవులారా మేము ఈ సత్యాన్ని గ్రహించాము, దానికి మేము సాక్షులమని తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు బప్తిస్మ యోహాను దగ్గరికి బప్తిస్మం పొందడానికి వెళ్ళాడు. మనందరి పాపాలను తన మీద వేసుకొని తానే ఘోరమైన పాపియా అన్నట్లు
బప్తిస్మం ఇవ్వమని అడగడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన తరపున రేపటి రోజున అతడు శిలువ మీద మనందరి పాప పరిహారార్థం శిలువ మీద శ్రమల బప్తిస్మం పొందుతాడన్న విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. అయితే బప్తిస్మ యోహాను స్పష్టంగా చెబుతూ ఉన్నాడు, నేనే నీ చేత బప్తిస్మం పొందవలసిన వాడను. ఎందుకనంటే ఇదిగో నీవే దైవానివి, నీవే అందరినీ పవిత్రపరచు వాడవు, నీవే అగ్నితో పవిత్రాత్మతో అందరినీ శుద్ధి చేయవలసిన వాడవు, చివరికి నేను కూడా నీ బప్తిస్మం ద్వారానే రక్షించబడవలసిన వాడను. మరి అలాంటిది నీ వచ్చి నన్ను బప్తిస్మం ఇవ్వమని అడగడం ఏమిటి అని చెప్పి బప్తిస్మ యోహాను ఆశ్చర్యపోతూ ప్రభువుని అడిగాడు. కానీ దైవ సంకల్పం ఈ విధంగా నెరవేరాలి. దేవుడు ఈ కార్యం ద్వారా ఈ ప్రపంచానికి గొప్ప సూచన చేయబోతూ ఉన్నాడు. రేపటి రోజున నేను శిలువ మరణం ద్వారా శ్రమల బప్తిస్మం ద్వారా ఈ లోకాన్ని శుద్ధి చేస్తానన్న అంశాన్ని ముందే దేవుడు ఈ విధంగా ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఈ కార్యాన్ని నెరవేర్చవలసిందేనని చెప్పి క్రీస్తు ప్రభు చెప్పగా బప్తిస్మ యోహాను ప్రభువునకు బప్తిస్మం ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ క్రీస్తు ప్రభు అగ్నితోనూ పవిత్ర ఆత్మతోనూ బప్తిస్మం ఇస్తాడని చెప్పి యోహాను ప్రకటించాడు. అగ్ని దేవుని ఉనికికి చిహ్నంగా ఉంది. ఆదికాండము 15వ అధ్యాయం 17వ వచనములో దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేసుకునే సమయంలో అగ్ని రూపంలో ఖండించబడిన జంతువుల మధ్యగా నడిచి వెళ్ళాడు. అదే రీతిలో మనము లేవియకాండం చూసినప్పుడు 3వ అధ్యాయము 2వ వచనములో అగ్ని రూపంలోనే దేవుడు మోషేకి మండుచున్న పొదలో దర్శనమిచ్చాడు. ఎప్పుడూ అగ్ని దేవుని ఉనికికి చిహ్నంగా ఉంది. ఈనాడు దేవుని ఆత్మ అగ్ని వలె దిగివచ్చి మిమ్ములను నిజమైన బప్తిస్మానికి, నిజమైన పాపక్షమాపణకు, నిజమైన దైవపుత్రత్వానికి, నిజమైన దైవ స్నేహానికి నడిపిస్తుందని చెప్పి బప్తిస్మ యోహాను ప్రవచించాడు. ఆ నిజమైన దైవపుత్రత్వానికి మనల్ని నడిపించువాడు యేసుక్రీస్తువేనని, అతడు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ మనకు స్నానం చేయిస్తాడని చెప్పి బప్తిస్మ యోహాను వెల్లడి చేశాడు. తానిచ్చు నీటి బప్తిస్మానికి మీరు హృదయ పరివర్తన చెందుతున్నారని సూచించడమే తప్ప దానికి నిజమైనటువంటి పాపక్షమాపణ ఇచ్చే శక్తి లేదు. కానీ నా వెనుకాల వచ్చు ఆ దైవ కుమారుడు, ఆ మెస్సయ్య, ఆ నిజమైన దైవ సేవకుడు మీ మధ్యకు వచ్చి ఆ దైవపుత్రుడు మిమ్ములను పవిత్రాత్మతో అగ్నితో కడిగి మిమ్ములను స్నానం చేయించి మిమ్ములను దేవుని బిడ్డలుగాను నిత్య జీవానికి వారసులుగాను మారుస్తాడని, తన ఆత్మతో అభిషేకిస్తాడని బప్తిస్మ యోహాను స్పష్టంగా ప్రకటించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు యొక్క బహిరంగ జీవితంలో ఆయన్ని అనుసరించిన శిష్యులు నిజంగా యేసుక్రీస్తు ఎంతవరకు దైవ కుమారుడు, ఆ మెస్సయ్య, అతడు ఎంతవరకు ఆ దైవ సేవకుడు, ఆ బాధామయ సేవకుడు అన్న విషయాన్ని గ్రహించారు అని మనం స్పష్టంగా చెప్పలేం. కానీ వారు ఎప్పుడైతే పెంతెకోస్తు దినాన పవిత్రాత్మను పొందుకున్నారో, అగ్ని నాలుకల వలె పవిత్రాత్మ వారి మీదకు దిగి వచ్చింది. గొప్ప శబ్దం చేస్తూ గొప్ప గాలి అక్కడ వీచింది. తత్ఫలితంగా పవిత్రాత్మను పొందుకున్న శిష్యులు ఆ మెస్సయ్య ఎవరో కాదు, యేసుక్రీస్తువేనని, యెషయా ప్రవక్త చెప్పిన ఆ బాధామయ సేవకుడు, ఆ సేవకుడు యేసుక్రీస్తేనని, ఆ దైవ సేవకుడు యేసుక్రీస్తేనని వారు గ్రహించారు. గ్రహించిన సత్యాన్ని జీవితమంతా ప్రకటించారు. ఆ సత్యం కోసం ప్రాణత్యాగానికైనా వెనుకాడకుండా ఆ సత్యాన్ని ప్రకటించి వారి జీవితాలను ధన్యం చేసుకున్నారు. ఈనాడు ఈ సత్యాన్ని మనమందరం విశ్వసించవలసిన వారిమై ఉన్నాం. ఈ సత్యాన్ని విశ్వసించి మనందరి రక్షణార్థం ఈనాడు బప్తిస్మం పొంది తన శ్రమల బప్తిస్మంతో మనల్ని పరిపూర్తిగా రక్షిస్తానని సూచించిన ఆ దైవ కుమారుని యొక్క బప్తిస్మ పండుగలో మనం పాలు పంచుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు యోర్దాను నదిలోనికి వెళ్ళాడు. ఇక్కడ నదిలో మునగడం మరణాన్ని సూచిస్తుంది. నీటి నుండి బయటకు రావడం పునరుత్థానాన్ని, జీవాన్ని సూచిస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు యోర్దాను నదిలో మునగడం ద్వారా, నీటి నుండి బయటకు రావడం ద్వారా తాను తండ్రి చిత్తానికి బద్ధుడై, విధేయుడై, ఒక బాధామయ సేవకుడిగా, దైవ సేవకుడిగా యెషయా ప్రవక్త చెప్పినట్లు తాను శ్రమలు అనుభవించి మరణించి తాను దేవుడని గ్రహించేటటువంటి శక్తితో మరలా పునరుత్థానుడై నిత్య జీవానికి మానవాళిని నడిపిస్తాడన్న సత్యాన్ని ఇక్కడ యేసుక్రీస్తు నీటిలో మునిగి బయటకు రావడం వెల్లడి చేస్తూ ఉంది.
తండ్రితో క్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. నోటి మాటతో కాకుండా క్రియల రూపంలో మాట్లాడుతూ ఉన్నాడు. యోర్దాను నదిలో మునిగి, తండ్రి నీ చిత్తానికి నేను బద్ధుడనై ఉంటాను, మరణమైనా సరే నేను నీ చిత్తాన్ని విడిచిపెట్టను అని చెప్పి తాను నీటిలో మునగడం ద్వారా వెల్లడి చేశాడు. తాను నీటి నుండి బయటకు రావడం ద్వారా, ఇదిగో నేను నీ చిత్తానికి మరణమైనా జీవమైనా కట్టుబడి ఉంటానని వెల్లడి చేశాడు. అతడు నీటి నుండి బయటకు రావడం జీవాన్ని, పునరుత్థానాన్ని సూచిస్తుంది. ఎప్పుడైతే తండ్రితో క్రీస్తు నేను నీ చిత్తానికి బద్ధుడనై ఉంటాను, మరణమైనా జీవమైనా నిన్ను విడువను అని ఎప్పుడైతే అన్నాడో, తన క్రియ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించాడో, పరలోకపు తండ్రి ఆనందిస్తూ ఉన్నాడు. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన నా సేవకుడు. ఇదిగో యెషయా ప్రవక్త చెప్పినటువంటి ఆ సేవకుడు ఇతడే. ఇతడు నా చిత్తానికి బద్ధుడై ఉంటాడు, మరణం కూడా ఇతడిని నా చిత్తం నుంచి వేరు చేయలేదు. కాబట్టి ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అని ఈ ప్రపంచానికి తన కుమారుణ్ణి, తన సేవకుణ్ణి ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ రీతిగా బప్తిస్మ యోహాను స్వయంగా దేవుడే తన కుమారుడు గూర్చి ప్రపంచానికి ప్రకటించినప్పుడు ఆ స్వరాన్ని విన్నాడు. తర్వాత నేను ఆ స్వరాన్ని విన్నాను, నేను ఆయనను ఎరుగనైతిని, కానీ నేను ఆ స్వరం ద్వారా తెలుసుకున్నాను ఆ మెస్సయ్య, ఆ దైవ కుమారుడు, ఆ బాధామయ సేవకుడు, ఆ దైవ సేవకుడు ఇతడేనని. తరువాత యేసుక్రీస్తును గూర్చి స్పష్టంగా బప్తిస్మ యోహాను సాక్ష్యం పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే ప్రాంతంలో ఆ సమయంలో ఉన్న సువార్తకారుడైన యోహాను కూడా సాక్ష్యం పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు తండ్రి చిత్తానికి బద్ధుడై తనను తాను పూర్తిగా తండ్రి చిత్తానికి అర్పించుకొని, మరణాన్ని కూడా లెక్క చేయకుండా తండ్రే ముఖ్యమని జీవించి తాను ఈ లోకానికి విజయాన్ని తీసుకుని వచ్చాడు. తాను సాధించిన విజయంలో మనందరికీ భాగాన్ని ఇచ్చాడు. తరువాత అతడు పరిపూర్ణమైన బప్తిస్మాన్ని శిలువ మీద పొందడాన్ని, ఆ శ్రమల బప్తిస్మం ద్వారానే నిజంగా మానవాళిని అతడు రక్షించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు యేసుక్రీస్తుని బప్తిస్మ పండుగను జరుపుకుంటున్న మనం కూడా యేసుక్రీస్తునకు విధేయులమై ఆయన వాక్యాన్ని స్వీకరించి ఆయనను విశ్వసించి ఆయన వలె తండ్రి చిత్తానికి బద్ధుడైనట్లు మనం కూడా దేవుని వాక్యానికి బద్ధులమై దేవుడు కోరినట్టుగా జీవించి దైవ చిత్తానుసారము జీవించి మన జీవితాలను ధన్యం చేసుకోవాలి. ఒకనాడు దేవుడు ఇతడు నా ప్రియమైన బిడ్డ, ఈమె నా ప్రియమైన కుమార్తె అని చెప్పేటటువంటి రీతిలో మనము జీవించే వాళ్ళమై ఉండాలని ఈనాటి ఈ పండుగ మనల్ని కోరుతూ ఉంది. ఆ రీతిగా దైవ చిత్తానికి బద్ధులమై జీవించే ఆ గొప్ప దీవెనలను ప్రభు మనకు అనుగ్రహించాలని, ఆ దైవ శక్తిని మనకిచ్చి దైవ చిత్తానుసారము జీవించి మన జీవితాలను ధన్యం చేసుకునే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాలని ఆ కారుణ్యమూర్తిని అడుక్కుందాం. ఆ కరుణామయుడు, ఆ కారుణ్యమూర్తి తన శక్తితో మనల్ని నింపి దైవ చిత్తానికి విధేయులమై జీవించే అనుగ్రహాలు, శక్తిని మనకిచ్చి మన జీవితాలను ధన్యం చేయునుగాక. ఆమేన్.